హలో అండి, అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం పల్లి చట్నీ చేయడం చూద్దామండి. ముందుగా ఇలా మామిడికాయలను ముక్కలుగా కట్ చేయించుకొని బాగా వాష్ చేసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలండి. ఆ తర్వాత అందులో పల్లి పొడి ఉంటుంది కానీ ఒక 100 గ్రామ్స్ వేసుకోవాలి. అలాగే నానబెట్టిన శనగలు, నానబెట్టిన మెంతులు కొన్ని ఒక 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వీటినన్నిటిని ఈ పల్లి పొడి కూడా వేయించుకోవాలండి. వేయించుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పొడిలాగా చేసుకొని ఇందులో కలిపేసుకోవాలండి. మొత్తం అందులోనే వేడి ఆయిల్ ఉంటుంది కదండి, పోపు పెట్టిన ఆయిల్ పోపు వేసుకోవాలండి. ఇలా ఎక్కువ వేసుకోవద్దండి. ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ అలా, అంతే. ఎక్కువ ఆయిల్ ఇందులో పట్టదండి, కొంచెమే పడుతుంది. ఇలా ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని ఇలా మొత్తం కలుపుకొని ఒక డబ్బాలోకి తీసేసుకోవాలి. ఆఫ్టర్ 1 డే ఇది తినొచ్చండి, అన్నంలో కానీ బాగుంటుంది.